సర్జరీ అయ్యి సార్ 1 year అయింది. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. నేను చాలా బాగున్నాను సార్. పరిగెత్తినా కూడా సార్ నేను. నమస్తే సార్. సార్ చాలా బాగున్నాను సార్. ఇప్పుడు సర్జరీ అయ్యి సార్ 1 year అయింది. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. నేను చాలా బాగున్నాను సార్. సార్ నాకు బ్రెయిన్ లో ట్యూమర్ వచ్చింది సార్. పెద్ద హెడేక్ ఉంది. హెడేక్ అని చెప్పేసి 4-5 months నుంచి ఉంది. మెడిసిన్ వాడడం తగ్గలేదు సార్. తర్వాత అలాగే మీ దగ్గరకు వచ్చాను సార్. మీరు స్కాన్ చేయమన్నారు. MRI స్కాన్ చేసి మీ దగ్గర సార్. విపరీతమైన నొప్పి ఉండే. సర్జరీ చేసిన తర్వాత మొత్తం సార్ హ్యాండ్ నొప్పి కూడా మీరు ఎమ్మటే సర్జరీ చేసిన 4 hours సర్జరీ నడిచింది. సర్జరీ చేసిన తర్వాత సార్ నాకు నా ఫ్రెండ్స్ ఎంతో మంది వచ్చారు. అప్పుడు కనిపించట్లేదు అనేసి ఇప్పుడు నువ్వు చూడని చెప్పేసి మీరు చూపించారు సార్. నేను నువ్వు మాట్లాడు అని చెప్పేసి మాట్లాడించారు. అందరితో మాట్లాడించారు. తర్వాత నొప్పి ఏది కూడా ఇప్పటి వరకు సార్ హెడేక్ టాబ్లెట్స్ మీరు ఫస్ట్ ఇచ్చారు కదా హెడేక్ వస్తాయని, ఆ టాబ్లెట్స్ ఇప్పటికి ఉన్నాయి సార్. టాబ్లెట్స్ అస్సలు వాడలేదు. అలా వెళ్తున్నాను సార్. ఎప్పుడు లేదు సార్. ఏది హెడేక్ కానీ ఫిట్స్ కానీ సార్. రోజు వాకింగ్ వెళ్తున్నాను. వెరీ గుడ్. మీరే ఫిట్ అనిపిస్తారు నాకన్నా. తర్వాత సార్ పరిగెత్తినా కూడా సార్ నేను. సార్ నేను మీకు వీడియో చూపిస్తాను సార్. నేను థ్రెడ్మిల్ కూడా చేశాను సార్. కూర్చుంటాను సార్. థ్రెడ్మిల్ కూడా చేశాను సార్ నేను. ఇవ్వండి సార్. వెరీ గుడ్. థ్రెడ్మిల్ కూడా చేశాను సార్. ఇప్పుడు కూడా నేను చాలా యాక్టివ్గా ఉన్నాను సార్. కానీ ఇదంతా మీదే సార్. ఈరోజు మీరు లేకపోతే నేను లేను సార్. అందరూ కూడా మా ఫ్యామిలీ మొత్తం కూడా ఎప్పుడు కూడా సార్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి చెప్తున్నారు సార్. మందులు వేసుకోండి. వెరీ యాక్టివ్ వేసుకోండి. మళ్ళీ 3 months